హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మన శస్త్ర కాలేజ్కి అప్లై చేసిన వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళకి హాస్టల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఓకే, బాగుంది. అయితే ఇప్పుడు కాలేజ్ అయితే స్టార్ట్ అవబోతుంది. అది ఎప్పుడంటే ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ అవబోతుంది ఫస్ట్ ఇయర్స్కి. ఒకసారి మన వెబ్సైట్లో చూసేద్దాం. ఇదిగోండి, ఇక్కడ ఇచ్చాడు ఫస్ట్ ఇయర్ బీటెక్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్. ఇదిగోండి, ఫస్ట్ ఇయర్ బీటెక్ ఆర్ ఎంటెక్ వాళ్ళకి ఆగస్ట్ 1 నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో ఇప్పుడు మనకి తెలుగు వాళ్ళకి అంటే ఏపీ తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళకి మెయిన్ డౌట్ ఏంటంటే శస్త్ర కాలేజ్కి ఎలా రావాలని. శస్త్ర కాలేజ్కి రావడానికి 2 వేస్ అయితే ఉన్నాయి. ఒకటి తంజావూరు ఆర్ తిరుచి. ఈ 2 ఊర్లకి వచ్చి ఇక్కడి నుంచి బస్సు ఎక్కాలి. ఈ 2 ఊర్లకి ఎలా రావాలంటే చెన్నై నుంచి రావాలి. డైరెక్ట్ ట్రైన్స్ అయితే తంజావూరుకి అయితే లేవు. తిరుచికి అయితే వీక్లీ వన్స్ ఐ థింక్ స్పెషల్ అయితే ఉంది. అది కూడా నాకు తెలిసి మీకు ఫేవర్గా ఉన్న టైమింగ్స్లో అయితే నాకు తెలిసి ఉండదు. సో మీరు సెంట్రల్కి వచ్చి సెంట్రల్ టు ఎగ్మోర్ వచ్చి మళ్ళీ ఎగ్మోర్ నుంచి రావాలి. అది చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు నార్మల్గా మనం మ్యాప్స్లో చూసుకున్నట్టయితే మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఎగ్జాంపుల్గా తీసుకుంటే తంజావూరు ఎంత దూరమో చూద్దాం. విజయవాడ సో ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, తంజావూరు అరౌండ్ 13 hours అయితే చూపిస్తుంది డైరెక్ట్గా. అంటే కానీ డైరెక్ట్గా ట్రైన్స్ అయితే లేవు. అంటే 770 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ మనకి. ఆర్ ఇప్పుడు మనం తెలంగాణ నుంచి సపోజ్ హైదరాబాద్ తీసుకుందాం అనుకుందాం. ఇక్కడ నుంచి ఎంత చూపిస్తుందో చూద్దాం. ఇక్కడ నుంచి అయితే ఇంకా ఎక్కువ చూపిస్తుంది. ఇదిగోండి, అరౌండ్ 17 hours అంటే 900 కిలోమీటర్స్ అయితే ఉంది. కానీ ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే హైదరాబాదు ఆర్ విజయవాడ ఈ 2 ఊర్ల నుంచి లేదా మీ రెస్పెక్టివ్ టౌన్స్ ఆర్ ప్లేసెస్ నుంచి ఫస్ట్ అయితే చెన్నై సెంట్రల్కి రావాలి. చెన్నై సెంట్రల్కి వచ్చాక చెన్నై సెంట్రల్ టు ఎగ్మోర్, అదే అంటే చెన్నై ఎగ్మోర్కే. ఇప్పుడు చెన్నై సెంట్రల్ నుంచి ఎగ్మోర్కి ఎంత దూరమో చూపిస్తాను, చూద్దాం. చెన్నై ఎగ్మోర్ ఇదిగోండి, చెన్నై సెంట్రల్ ఇదైతే 2 kilometers అయితే ఉంటుంది. మీరు సెంట్రల్లో దిగాక ఆటో ఆర్ లోకల్ ట్రైన్ అయితే ఉంటుంది, మెట్రో కూడా ఉంటుంది. అది ఎక్కేస్తే ఒక మెట్రో అయితే 2 minutesలో వచ్చేస్తుంది. లోకల్ ట్రైన్ కూడా 2 minutes. ఆటో అయితే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు, అది చూసుకోండి. మీ టైమింగ్స్ని బట్టి మెట్రో ఆర్ లోకల్ ట్రైన్ ఆర్ ఆటో ఏదో ఒకటి చూస్ చేసుకొని ట్రావెల్ చేయండి. ఇదైతే మనకి అరౌండ్ అంటే రైల్వే స్టేషన్ టు రైల్వే స్టేషన్ అయితే 2 kilometers ఉంటుంది. సో మీరు నా సజెషన్ ఏంటంటే మెట్రో ఆర్ లోకల్ ట్రైన్ అయితే చూస్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి అవైలబుల్ ట్రైన్స్ అయితే చూపిస్తాను, చూద్దాం రండి. ఇదిగోండి, ఇప్పుడైతే ఐఆర్సిటీసీలో అయితే చెక్ చేద్దాం మనం. ఇప్పుడు ఫస్ట్ ట్రైన్స్ అయితే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయవాడ అనుకున్నాం కదా, విజయవాడ చూద్దాం. విజయవాడ నుంచి విజయవాడ టు చెన్నై సెంట్రల్, ఎన్టీఆర్ సెంట్రల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మండే అనుకుందాం. ఇదిగోండి, మార్నింగ్ మనకి ఎక్కడి నుంచి ఉంది, 3 o'clock నుంచి ఉన్నాయి. సంఘమిత్ర అంట, వందే భారత్ ఉంది, కోరమండల్ ఉంది, చార్మినారు, కాశీతమిళ్, పినాకిని, హంసఫరు, ఎస్హెచ్ఎం, గ్రాండ్ ట్రంక్, చెన్నై మెయిల్, ఇలా ఇవన్నీ చాలా ఉన్నాయి. జనశతాబ్ది ఉంది. నా సజెషన్ ఏంటంటే బెస్ట్ సజెషన్ విజయవాడ వాళ్ళకి ఈ జనశతాబ్ది ఎక్కితే
11 కల్లా వెళ్ళిపోతాం. 11:30కి మనకు అక్కడ ఎగ్మోర్లో రాక్ ఫోర్ట్ ఉంటుంది, అది ఎక్కితే డైరెక్ట్గా తిరుచికి అయితే వచ్చేస్తాం. సో అది కూడా చూపిస్తాను, ఒక సెకండ్ ఉందా. ఇప్పుడు ఎగ్మోర్ నుంచి తిరుచికి చూద్దాం. తిరుచిరాపల్లి ఇదిగోండి, స్టార్టింగ్ పొద్దున్న నుంచి అయితే ఉన్నాయి 5-6 నుంచి. ఇదిగోండి 5కి, మళ్ళీ మధ్యాహ్నం అయితే లేవు ఎక్కువగా, మళ్ళీ ఈవినింగ్ నైట్ అయితే ఉన్నాయి. ఇదిగోండి నేను చెప్పిన రాక్ ఫోర్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇదిగోండి 11:30కి అయితే ఉంటుంది, నైట్ టైం 11:30కి ఉంటుంది ఎగ్మోర్లో. అది మార్నింగ్ 5 కల్లా తిరుచి అయితే వచ్చేస్తుంది. తిరుచి వచ్చేసి మనం ఏం చేయాలంటే తిరుచి బస్ స్టాండ్కి వెళ్ళాలి, పక్కనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్సే. బస్ స్టాండ్కి వచ్చేసి తంజావూరు వెళ్ళే బస్సు ఎక్కితే శాస్త్ర కాలేజ్ దగ్గర దింపమంటే దింపుతారు. ఇది తిరుచి వైపు తిరుచి వైపు నుంచి వచ్చేది. ఇప్పుడు మనం తంజావూరు వైపు నుంచి చూస్తే సేమ్ అలానే విజయవాడ టు ఆర్ హైదరాబాద్ టు చెన్నై సెంట్రల్ వచ్చేసాం అనుకోండి. ఎగ్మోర్ వచ్చేసి తంజావూరు చూడండి, తంజావూరులో చూస్తే ఇదిగోండి ఆర్ఎంఎం, చోళను, టీసీఎన్, ఉలవన్ ఎక్స్ప్రెస్. అక్కడ జనశతాబ్ది ముందు ఇంకేదైనా ట్రైన్ ఉంటే అది ఎక్కితే మనకి ఇక్కడ ఉలవన్ ఎక్స్ప్రెస్ అయితే దొరుకుతుంది. దీన్ని ఎక్కితే మనం తంజావూరులో అయితే 5:30కి అయితే వచ్చేస్తాం. తంజావూరు వచ్చాక ఏంటంటే 2 బస్సెస్ అయితే చేంజ్ అవ్వాలి మనం. తంజావూరు వచ్చినాక తంజావూరు రైల్వే స్టేషన్ నుండి ఓల్డ్ బస్ స్టాండ్కి అయితే బస్సెస్ ఉంటాయి. ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి న్యూ బస్ స్టాండ్కి రావాలి ఫస్ట్. రైల్వే స్టేషన్ టు ఓల్డ్ బస్ స్టాండ్, ఓల్డ్ బస్ స్టాండ్ టు న్యూ బస్ స్టాండ్ 10 రూపీసే ఉంటుంది ఛార్జ్ వచ్చేసి. అండ్ న్యూ బస్ స్టాండ్కి వచ్చాక తిరుచి వెళ్ళే బస్సెస్ ఎక్కాలి. ఇక్కడ తంజావూరు రైల్వే స్టేషన్ నుంచి న్యూ బస్ స్టాండ్కి వచ్చాక తంజావూరు టు తిరుచి వెళ్ళే బస్సెస్ అయితే ఎక్కాలి. ఎక్కేసి శాస్త్ర కాలేజ్ దింపమంటే దింపేస్తారు. సో ఓకేనా, అర్థమైందా? ఇలా అయితే రైల్వేలో ట్రావెలింగ్ అయితే ఈ ట్రైన్స్ అయితే నా సజెషన్. లేదు మనకు బస్సెస్ అయితే డైరెక్ట్గా ఉంటాయి, హైదరాబాద్ నుంచి ఉంటాయి, ఇంకా విజయవాడ నుంచి ఉంటాయి, డైరెక్ట్గా అయితే బస్సెస్ ఉంటాయి, అవి చెక్ చేయండి.